ఏమిటి సాంఘిక ప్రజాస్వామ్యం? మనందరం సమాజంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, చిన్న పెద్ద తేడా లేని వర్గరహితంగా, వర్ణరహితంగా, కులరహితంగా, లింగరహితంగా అందరూ కలిసిమెలిసి లేని సమాజం ఉంటే రాజకీయ ప్రజాస్వామ్యం ఎట్లా ఉంటుంది? అందుకనే ఏ భేదం లేని అందరం కలిసిమెలిసి ఉండే ఒక కుటుంబం లాంటి సమాజం నిర్మాణం కావాలని గౌతమ బుద్ధుడు ప్రయాణం చేశాడు. దాన్నే సాంఘిక ప్రజాస్వామ్యం అంటారు. అందుకనే డాక్టర్ అంబేద్కర్ ఏమన్నాడంటే, సాంఘిక ప్రజాస్వామ్యం లేకుండా భారతదేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు. ఇది మీకు అందరికీ చాలా మందికి అర్థం కాకపోవచ్చు. దాన్ని అత్యంత సులువుగా మీకు చెప్పాలంటే, ఒక ఇంట్లో కుటుంబ సభ్యులందరి మధ్య అంతరాలు ఉంటే, అన్నో తండ్రో మొత్తం ఇంట్లో ఉన్న ఆస్తిని అనుభవించి, ఇల్లు మొత్తాన్ని అనుభవించి, ఇంట్లో ఉన్న వంటలు తిండి మొత్తం ఒక్కడే తిని, ఇంట్లో ఉన్న భూమి మొత్తం ఒకడే రాయించుకొని, ఇల్లు మొత్తం ఒకడే ఆధీనంలోనే ఉండి, ఇంట్లో ఉన్న తమ్ముడు చెల్లె అన్న ముసలోళ్ళని బయట ఇండ్ల దగ్గర చెట్ల కిందను ఉంచి గంజినీళ్ళు పోయకుండా కుటుంబ సభ్యులు చూసిండు అనుకోండి. అలాంటి ఇంటికి 1,00,000 రూపాయలు తెచ్చి ఇచ్చిండు అనుకోండి ఎవడన్నా, లేదా అలాంటి ఇంటికి 100 ఎకరాల భూమి ఎవడైనా పైనుంచి తెచ్చి ఇచ్చిండు అనుకోండి, అలాంటి ఇంటికి అధికారంలో వాటా ఇచ్చిండు అనుకోండి ఎవడన్నా ఆ ఇంటికి. ఇప్పుడు ఆ ఇంట్లో బలంగా ఉన్న ఆ ఇంటి మీద పెత్తనం చేస్తున్నోడే తీసుకుంటాడుగా ఆ పైసలు, ఆ భూమి, ఆ సంపద. అంటే ఒక ఇంటిలో అందరూ కలిసిమెలిసి లేనప్పుడు ఆ ఇంటికి పండొచ్చినా, భూమి వచ్చినా, పైసలు వచ్చినా ఒక్కడే మింగుతాడు. భారతదేశంలో కూడా 10 మంది బలవంతులు, 90 మంది బలహీనులు. బలవంతులు 10 మంది. ఆ బలవంతుడు ఆక్రమించి భూమిని ఆక్రమిస్తున్నాడు, రాజ్యాన్ని ఆక్రమిస్తున్నాడు, సంపదను ఆక్రమిస్తున్నాడు, మనుషుల్ని ఆక్రమిస్తున్నాడు, సర్వాన్ని ఆక్రమించి 90 మంది రక్తమాంసాలు తాగుతూ భారతదేశ భూమిని, రాజ్యాన్ని, సంపదని 100కి 10 మంది మాత్రమే దీన్ని అనుభవిస్తున్న ఈ దేశంలో 10 మంది దగ్గర ఉన్న సంపద, రాజ్యం 90 మందికి రావాలంటే ముందు 90 మంది 10 మంది కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా బతకాలి. అప్పుడే దాన్ని దేశం అంటారు, సంఘం అంటారు అని గౌతమ బుద్ధుడు చెప్పిండు. ఇది జరగకపోతే ఈ దేశంలో రాజ్యం, ఇగో రెడ్డి గారి దగ్గరే ఉంది ఆ రాజ్యం. ఈ దేశంలో భూమి ఠాగూర్లు, బరియా బ్రాహ్మణుల దగ్గరే ఉంది. ఇగో ఈ రాష్ట్రంలో అధికారం దొరల దగ్గరే ఉంది. అంటే ఈ దేశంలో ఏదైనా వాళ్ళ దగ్గరే ఉంటుంది, 10 మంది దగ్గర. ఎందుకు 90 మందికి పంచవో తెలుసా? దానికి కారణం ఏంటో తెలుసా? 90 మంది మీద నీకున్న ద్వేషం, 90 మంది దగ్గర మీద ఉన్న నీకున్న పగ, ద్వేషం, అసూయ, అసహ్యం, వాళ్ళని నీచంగా చూసే నీ సాంస్కృతిక మానసిక వైకల్య గుణం ద్వారా 90 మందిని నీచంగా, అసహ్యంగా, వివక్షతతో 90 మందిని నీ హృదయంలోకి రానియలేదు కాబట్టి, నీ మనసులో వాళ్ళకి స్థానం లేదు కాబట్టి వాళ్ళకి నువ్వు భూమి ఇయ్యలే, వాళ్ళకి నువ్వు రాజ్యంలో చోటు ఇయ్యలే, వాళ్ళకి సంపదలో చోటు ఇయ్యలే, వాడికి నీ ఇంట్లో మంచినీళ్ళు ఇయ్యలే, వాడిని నీ ఇంట్లో కూర్చోబెట్టలే, వాడికి నీ ఇంట్లో ఛాయ్ నీళ్ళు పోయలే. వాడిని చూస్తేనే నువ్వు అసహ్యంగా చూసినావు. ఎవరు అసహ్యంగా చూసింది? ఈ 10 మంది. మరి నువ్వు నా ఇంట్లో మంచినీళ్ళే ఇయ్యనోడి నువ్వు రాజ్యం ఇస్తావు, నీ ఇంట్లో నాకు గ్లాసు మంచినీళ్ళే ఇయ్యనోడి నువ్వు నాకు భూమి పంచుతావు, నువ్వు నీ ఇంట్లో కాఫీ నీళ్ళు, ఛాయ్ నీళ్ళు పోయినోడివే నువ్వు నాకు ఇంట్లోకి రానిస్తావు. ఇన్ని వివక్షతలు 90 మందిని అసహ్యంగా చూసిన 10 మంది చేతిలో భారత పార్లమెంటు పోయింది వాని చేతిలోకి. భారతదేశంలో భూమంతా 10 మంది చేతిలోకి పోయింది. తెలంగాణ అసెంబ్లీ మొత్తం రెడ్డి రావుల చేతిలోకి పోయింది. ఆ రెడ్డి అని ఇంట్లోకి పిలిచి మంచినీళ్ళు వేయడు, వాని చేతులకు అసెంబ్లీలు పోతే నీకోసం చట్టం తయారు చేస్తాడు అసెంబ్లీలో? చెయ్యడు. అందుకనే ఈ రాజ్యం, సంపద డిస్ట్రిబ్యూట్ కావాలంటే ముందు ప్రజల మధ్య సామాజిక, సాంస్కృతిక ప్రజాస్వామ్యం కావాలన్నాడు గౌతమ బుద్ధుడు. అది లేకపోబట్టే ఈ దేశం సర్వనాశనం అయిపోయింది.